హలో అండి, ఈరోజు మా ఇంట్లో వెజ్ బిర్యానీ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చికెన్ మటన్ తిని వీళ్ళు వెజిటేబుల్స్ కొన్ని వెజిటేబుల్స్ తినరు. సో కొంచెం బిర్యానీ లాగా చేస్తే వాళ్ళు సైలెంట్గా తినేస్తారని చెప్పేసి ఇలా నేను ప్లాన్ చేశాను. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఏం లేదండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఫస్ట్ మనకు కావాల్సింది పుదీనా, కొత్తిమీర అండ్ కొన్ని వెజ్జీస్. నేను తీసుకుంది పన్నీర్, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసేసి కొంచెం కడాయి తీసుకొని ఆయిల్లో వేసేసి అవన్నీ వేసేసి ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం అండ్ కొంచెం మసాలా వేసేసి దాన్ని అలా వేగనివ్వాలి. మనం ఆయిల్లో ఎంతసేపు వేగనిస్తే అంత బాగుంటుంది. అండ్ దీనికి స్పెషల్గా కావాల్సింది ఒక మసాలా అండి, ఏం లేదు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన దాన్ని ఈ ఏవైతే వెజ్జెస్ మనం బాయిల్ చేస్తామో అది కూడా మనం ఇందులోనే వేసేసి అవన్నీ దగ్గరికి వచ్చేలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నేను మధ్యలో స్వీట్ కార్న్ వేయడం మర్చిపోయానండి. అది ఇప్పుడు నేను యాడ్ చేశాను స్వీట్ కార్న్. అది కూడా వేసేసి అది కొంచెం అంటే ఇలా లిక్విడ్ లాగా ఉంది కదా, ఇప్పుడు ఆ లిక్విడ్ని కాస్త కొంచెం దగ్గరికి కర్రీలాగా వచ్చేంత వరకు మనం దాన్ని వేగనీయాలి. ఈ బాగా అంటే కొంచెం మనం ఇలా దగ్గరికి వేగాలంటే దాని మీద మూత పెట్టేసి వేగనిస్తే అది దగ్గరికి అయిపోతుందండి. అది అయిపోయాక మనం అన్నము యాజ్ యూజువల్ మనం బిర్యానీ రైస్ ఎలా తీసుకుంటామో మసాలాలు అన్నీ వేసి ఉడికనిచ్చి హాఫ్ బాయిల్ చేశాక మనం దాన్ని కొంచెం నిమ్మరసం వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొత్తిమీర, పుదీనా వేసేసి మనం ఏదైతే ఇది వెజిటేబుల్స్ అని వేగనిచ్చాం కదా అది కూడా ఈ అన్నంలో వేసేసి అవన్నీ మిక్స్ అయ్యేలాగా, అంటే కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేయండి ఎందుకంటే అన్నం విరిగిపోకుండా ఉండడానికి. అవన్నీ కలిపేసి ఒక గిన్నెలో తీసుకొని దానికి ఆయిల్ అంతా రాసేసి ఈ అన్నం కూడా అందులో వేసేసి కొంచెం పైనుంచి ఆయిల్ అలా వేసి మనం స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టకుండా ఏదైనా ప్యాన్ పెట్టేసి ఆ గిన్నె పెట్టేసి మనం పైన దాన్ని వెయిట్ పెట్టేసి కొంచెం అలా దమ్ చేసేస్తే అయిపోతుందండి. వేడి వేడి వెజ్ బిర్యానీ అలా ప్లేట్లో వేసుకొని ఉల్లిపాయ, నిమ్మకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అంతవరకు బాయ్, సీ యూ, టేక్ కేర్.